బాబోయ్, ఆ కన్నీళ్ళేంటి? ఏం చేయను, మీరలా తెప్పించేస్తూ ఉంటారు కదా. సరే, ముందెళ్ళి మీరు ఫ్రెష్ అప్ అవ్వండి. అరే, ఇప్పటి వరకు చేసిన చాలు, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ప్లీజ్. చెప్పు భారతి. వదినా, మృదులతో మంగళగౌరి వ్రతం చేయిస్తున్నాను, తప్పకుండా రావాలొదినా. ఏం మాట్లాడుతున్నావు భారతీదేవి? నీకు మరీ అంత పిచ్చిదాన్లా కనపడుతున్నానా? అది నా ఇంటి కోడలే కాదు, అసలు నా దృష్టిలో మనిషి కాదంటే ఇంకా అది చేసే వ్రతాలు పూజలకి వస్తానని ఎలా అనుకుంటున్నావు? అది కాదొదినా. ఏ, చెప్తే అర్థం కావట్లేదా? మీరు దాన్ని నెత్తినెక్కించుకున్నారేమో, కానీ అదెప్పుడు నా కాళ్ల కిందే. ఎందుకొదినా మృదులంటే అంత కోపం? నువ్వంటే ఎంత గౌరవమో తెలుసా? నీ మాట జవదాటదో. నీ ఇంటి పేరు నిలబడుతుందొదినా. దానికి నాకు ఎలాంటి సంబంధము లేదంటే ఇంకా ఇంటి పేరు నిలబడుతుంది, అది ఇది అంటావేంటి? అనవసరంగా దాని గురించి నా దగ్గర మాట్లాడొద్దు. అది కాదొదినా. ఇంకేం మాట్లాడొద్దని చెప్తున్నా కదా. ఏ జన్మలో చేసుకున్న పాపం దరిద్రంలా పట్టుకుంది. కానీ కాలం కలిసొచ్చి వదిలించుకునే అవకాశం వచ్చింది. వదులుకుంటానా? పొరపాటున కూడా వదలను. అనవసరంగా కలపాలని ట్రై చేసి నీ టైం వేస్ట్ చేసుకోకు. వదినా, వదినా. దాన్ని ఎలాగోలా వదిలించుకుందాం అనుకున్నా, వీళ్ళు వదిలించేలా లేరు. ఈసారి అన్నయ్య వదిన అని కూడా చూడ్ను. ప్రియా, ఎస్ మేడం. కమ్ టు మై క్యాబిన్. ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్, కమ్ ఇన్. ఎస్ మేడం. ఏంటిది? ఫైల్స్ ఇంకా ఇలాగే ఉన్నాయి. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వచ్చేస్తోంది, ఇంకా బడ్జెట్స్ క్లియర్ చేసుకోకపోతే ఎలా? అవి స్టార్ టెక్ కంపెనీ ప్రాజెక్ట్ ఫైల్స్ మేడం. సీఈఓ సడన్ గా రిజైన్ చేశాడంట, అన్ని పెండింగ్ లో ఉండిపోయాయి. వాళ్ళ కంపెనీ ప్రాబ్లం మన ఫైనాన్స్ ని ఎఫెక్ట్ చేయకూడదు కదా. సరే, కొత్త సీఈఓని ఎప్పుడు అపాయింట్ చేస్తున్నారు? ఇంటర్వ్యూస్ అవుతున్నాయంట మేడం, 2-3 రోజులు సెలెక్ట్ కావచ్చు. సరే, సెలక్షన్స్ అయిపోయాక వెంటనే అపాయింట్మెంట్ తీసుకో. ఫస్ట్ మీటింగ్ మనదే కావాలి. మన ఫైనాన్సెస్ అన్నీ క్లియర్ కావాలి. ఓకే మేడం, ఇప్పుడే మాట్లాడి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తా. సరే. హలో సార్, నేను బ్రాహ్మణి మేడం గారి పిఏని మాట్లాడుతున్నాను. చెప్పండి. మీ కొత్త సీఈఓ ఎప్పుడు జాయిన్ అవుతున్నారో మేడం గారు కనుక్కోమన్నారు సార్. 2 డేస్లో క్లారిటీ వస్తుంది. ఫిక్స్ అయ్యాక మేమే కాల్ చేస్తాం మేడం. ఫస్ట్ మీటింగ్ బ్రాహ్మణి గారితోనే ఉంటుంది. టెన్షన్ అవ్వద్దని చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎలాగైనా మృదుల గారితో మళ్ళీ మాట్లాడి కన్విన్స్ చెయ్యాలి. అప్పుడు ప్రజెంటేషన్ మధ్యలో వదిలి వెళ్ళకపోయుంటే ఈ పాటికి సీఈఓ అయి ఉండేది. ప్రాజెక్ట్ ఎప్పుడో మొదలై ఉండేది. ఈసారి మిస్ కాకూడదు.
ఏంటి మాన్సి, ఏర్పాట్లన్నీ చూసి రగిలిపోతుందా? అసలు ఇది ఇంటికొస్తే చాలా వీళ్ళకేమైతుంది సరియు? ఇన్నాళ్ళు ఇంట్లో ఒక సరదా సంతోషం ఏమీ లేదా. మళ్ళీ ఇది రాగానే మొదలుపెట్టిర్రు. రాత్రి నేను చెప్తే లైట్ తీసుకోమన్నా, కానీ ఇప్పుడు ఇంత హడావిడి చేయడానికి ఏదో కారణం ఉంది మాన్సి. ఏదో మిస్టరీ ఉంది. ఏ మిస్టరీ అయినా ఉండని, అది నాకు అనవసరం. నాకు కావాల్సింది అది బావ పక్కన ఉండకూడదు. బావ పక్కన కూర్చొని పూజలు వ్రతాలు చేయకూడదు. వాళ్ళిద్దరూ పక్కపక్కన కూర్చున్న ప్రతిసారి మళ్ళీ మళ్ళీ పెళ్లిపీటల మీద కూర్చున్నట్టే అనిపిస్తోంది. అసలు ఈ పూజ జరగకూడదు సరియు. నువ్వు సీరియస్ గా జరగకూడదు అనుకుంటే ఆపడం నీ చేతుల్లోనే ఉంది మాన్సి. నా చేతుల్లోనా? ఏం మాట్లాడుతున్నావు సరియు? నా పెళ్లి నేను చేసుకోవడం ఇష్టం లేదంటేనే కాళ్ళు చేతులు కట్టి మరీ జరిపిస్తా అంటున్నారు. ఇక దానికోసం చేసే పూజ వద్దంటే ఇంకేమైనా ఉందా? నెత్తి గోడ కొట్టి చంపేస్తారు. ఇప్పుడు అది అంత ఎక్కువైపోయింది ఇంట్లో. నీ ఫ్రస్ట్రేషన్ అర్థమవుతుంది మాన్సి. అయినా డైరెక్ట్ గా వెళ్ళి వద్దని చెప్తామా ఏంటి? దేనికైనా ఒక ప్లాను పద్ధతి ఉంటుంది, అది ఫాలో అయిపోవడమే. సరే, ఈ చిరాకులో నా మైండ్ పనిచేసి చావట్లేదు గాని ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పు. ఈ పూజ మాత్రం ఆగిపోవాలి. ఆ రోజు దాని ఫస్ట్ నైట్ జరిగిపోతుందని పెద్దమ్మ ప్లాన్ చేసి ఫస్ట్ నైట్ జరగకుండా చేసింది కదా. ఆ ప్లాన్ కి చిన్న ఎక్స్టెన్షన్ ఇస్తే చాలు. నాకేం సమజైతలేదు, డీటెయిల్ గా చెప్పు. మృదుల ఎన్ని మాటలన్నా భరిస్తుంది, కానీ నీకు అన్యాయం చేసిందని ఎవరైనా అంటే భరించదు. చెయ్యలేదని నిరూపించుకోవడం కోసం తను ఏదైనా చేసేస్తుంది కదా. ఆ రోజు అలా రెచ్చగొట్టే ఫస్ట్ నైట్ జరగకుండా ఆపాం కదా. మళ్ళీ ఎగ్జాక్ట్ గా అదే ఫార్ములా మాన్సి. నేను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండేంత వరకు అన్ని సుఖాన్ని సంతోషాన్ని త్యాగం చేశానన్నావు కదా. ఏం త్యాగం చేస్తున్నావు? అంతా నాటకమని నిలది. ఒప్పుకోదు, నిన్నొప్పించడానికి ట్రై చేస్తుంది. నువ్వు వినొద్దు. నాకు లేని సంతోషం నీకు ఉండొద్దని చెప్పు. నమ్మాలంటే బావతో కలిసి పూజలో కూర్చోకూడదని కండిషన్ పెట్టు. చచ్చినట్టు ఒప్పుకుంటుంది. నిజంగా ఒప్పుకుంటుందా? నువ్వు సీరియస్ గా చెప్తే ఏమైనా చేసేస్తుంది మాన్సి. ఏదో ఒకటి చెప్పి అదే పూజ నుంచి తప్పుకుంటుంది. అప్పుడు వేరే గతి లేక నీతోనే జరిపిస్తారు. వెళ్ళు మాన్సి. ఇక్కడ పూజ మొదలవ్వక ముందే అక్కడ హోమం వెలిగించిరా. వెళ్ళు. అమ్మా, పూజకి టైం అవుతుంది, దంపతులను తీసుకురండి. అలాగే పంతులు గారు. తరుణ్, మృదుల బావ రెడీ అయిపోయారా? రెడీ అయిపోయారమ్మా. పూజకి టైం అవుతోంది, తీసుకురా నాన్నా. అలాగే అమ్మా. మధుగారు, నా దిష్టే తగిలేలా ఉంది సార్ గారికి. ఏంటి హడావుడి? పట్టుబట్టల్లో మెరిసిపోతున్నారు కదా, ఎక్కడ దిష్టి పడిపోతుందోనన్న భయం. అయితే నాకన్నా నువ్వు ఇంకా మెరిసిపోతున్నావు. నీకు దిష్టి చుక్క పెడతాను. మృదులా, మృదులా, వస్తున్నాను. చెప్పండి. ఆగు.
ఏంటి మానసి? ఎందుకే నన్ను మోసం చేసినావు? ఏం మాట్లాడుతున్నావు మానసి? నేనే చేశాను. ఏం చేయలేదో చెప్పు. నువ్వు ఆ మహానటిని మించిన మహానటివే. నువ్వు చెప్పే మాట అబద్ధం, నువ్వు చూపించే ప్రేమ అబద్ధం, నువ్వు వేసిన బొట్ల అబద్ధం, అణువణువులో అబద్ధాన్ని నింపుకున్న పెద్ద మోసగత్తెవి. ఎందుకు మానసి అలా మాట్లాడుతున్నావు? కడుపు మండితే ఇట్లాంటి మాటలే వస్తాయి. నీకు ఊహ తెలిసినప్పటి నుంచి జరిగిన ప్రతిదీ గుర్తు తెచ్చుకోవే. నీ జీవితంలో నేను లేని క్షణం ఏదైనా ఉంటే చెప్పు. ఎన్ని చేసింది నీకోసం? సొంత చెల్లెలి కన్నా ఎక్కువగా చూసుకున్నా కదా. అసలు ఈ రోజు నీకు బతుకున్నదంటే దాని కారణం నేనే కదే. కాదని నేనెప్పుడన్నా అన్నానా మానసి? నువ్వు చెప్పే ప్రతిదీ నిజమే. నువ్వు నాకు చేశానని నువ్వు అనుకునే దానికంటే చాలా ఎక్కువే చేసావు మానసి. అందుకే నా ప్రాణం కన్నా కూడా నువ్వే నాకెక్కువ. అందుకేనా ఏకంగా నా ప్రాణాన్ని తీసుకుపోయినా? మానసి కాదా? నా ప్రాణమైన నా బావని తీసుకుపోలేదా? ఎప్పుడు చూసినా అదే విషయం గురించి అడుగుతావు. రాసి పెట్టింది జరిగిందంటే ఎందుకు అర్థం చేసుకో? తాళి కట్టారు కాబట్టి కట్టుబడున్నాను. అదే వేరే ఏదన్నా అయ్యుంటే నీకోసం వదిలేసి వెళ్ళిపోయేదాన్ని. అయినా నా వల్ల నీకు అన్యాయం జరిగిందనే కదా పెళ్లి చేసుకుని ప్రేమిస్తున్న మనిషిని పక్కన పెట్టుకుని కూడా నీకోసం అన్ని సంతోషాలను వదులుకున్నాను. లేదు, అక్కడే నన్ను మోసం చేసినావు. నా కోసం అన్ని సుఖాలకి దూరంగా ఉన్నదానివి. మరి తల్లివెలా అయ్యావే? చెప్పు. బావకి దూరంగా ఉంటానని చెప్పి తల్లివై నన్ను మోసం చేయలేదు. మానసి, ఆ విషయం గురించి మాట్లాడే పరిస్థితుల్లో ఇప్పుడు నేను లేను. మధు గారి విషయం తప్ప ఇంకే విషయంలో నీకు అన్యాయం చేయలేదు. ఇచ్చిన మాట తప్పలేదు. నా మాట నువ్వు నమ్మవని తెలుసు, కానీ నేను నమ్మించాల్సిన బాధ్యత నాకుంది. నేను సంతోషంగా ఉంచాల్సిన బాధ్యత నాకుంది. చెప్పు, ఏం చేస్తే నమ్ముతావు? నిజంగా ఏం చెప్పినా చేస్తావా? ఒక మధు గారికి దూరంగా ఉండడం తప్పించి నువ్వేం చెప్పినా చేస్తాను మానసి. అసలు 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 నీకోసం నేనెంత ఆలోచిస్తున్నానో నీకు తెలియడం లేదు. ఎన్ని దేవుళ్ళకి మొక్కుకుంటున్నానో తెలియడం లేదు. నా కోసం నువ్వేమీ చేయక్కర్లేదే. నేను చెప్పేది ఒక్కటి చెయ్యి చాలు. చెప్పు మానసి, ఏం చేయాలి? సరే, నువ్వు నిజంగా నా సంతోషం కోరుకుంటే, నువ్వు నిజంగా నా కోసమే ఆలోచిస్తుంటే, నీకు నిజంగా నా మీద ప్రేమే ఉంటే ఆ పూజలో నువ్వు కూర్చోవద్దా. పూజలో కూర్చోవద్దా? ఏం మాట్లాడుతున్నావు మానసి? నేను మధు గారి పూజలో కూర్చోకపోతే అందులో నీకొచ్చే సంతోషం ఏంటి? అదంతా నీకనవసరం. నేను చెప్పింది చెయ్యి, అప్పుడు నువ్వు చెప్పింది నేను నమ్ముతాను. లేదు, పూజలో కూర్చోవడమే ముఖ్యం అనుకుంటే నన్ను మోసం చేసినానని ఒప్పుకో, నాటకం ఆడుతున్నానని ఒప్పుకో. అది కాదు మానసి. ఇంకా డిస్కషన్స్ ఏమీ అక్కర్లేదు. పూజ స్టార్ట్ అవుతుంది. కూర్చునేది లేనిది డిసైడ్ చేసుకో. మృదులా, నువ్వేం చేస్తున్నావే ఇక్కడ? ఏం లేదన్నా. మృదులా, బావెక్కడా? ఫోన్ ఏదో వస్తే మాట్లాడడానికి వెళ్ళారనయ్య. పూజకి టైం అవుతుంది, తొందరగా రండి. అలాగే. హలో. ఏంటి నా కొడుకుతో కలిసి ఏదో పూజ చేస్తున్నావుట? అవునమ్మగారు, మంగళ గౌరి వ్రతం. ఏదో ఒకటి. ఇప్పుడే మానసి వచ్చి
చెప్పి వెళ్ళింది కదా, అది చెప్పినట్టు చేయాలి. నా కొడుకుతో కలిసి నువ్వు పూజలో కూర్చోడానికి వీల్లేదు. నీ బదులు మానసి ఆ పూజ చేయాలి. అమ్మగారు, ఏ మాట్లాడకు. నేను చెప్పింది చెయ్యి. ఏం అర్హత ఉందని నా కొడుకు పక్కన కూర్చుంటున్నావే? అంత పనికి మాలిన పని చేసుకోడా ఇంకా నా కొడుక్కి నీ మొహం ఎలా చూపిస్తున్నావే? నేను తప్పు చేశానో లేదో నా అంతరాత్మకి తెలుసు. జరిగిన దానికి సాక్ష్యంగా ఉన్న వాళ్ళకి తెలుసు. అందుకే మీరేమన్నా ఆశీర్వాదంగానే తీసుకుంటాను. సర్లేండి, నేను పూజలో కూర్చోకపోతే అక్కడ మీరు, ఇక్కడ మానసి సంతోషంగా ఉంటారు కదా. నాకు అది చాలు. కూర్చోనమ్మగారు, మీరు చెప్పినట్టే మానసితోనే పూజ చేయిస్తాను. తేడా వచ్చిందో నా సంగతి తెలుసు కదా, జాగ్రత్త. రండి సుజాత గారు, బాగున్నావమ్మా? బాగున్నానంటీ. అమ్మా, వచ్చేసావా? మధు ఏడమ్మా? వస్తారులేమ్మా. ఒకసారి నువ్వు ఇలారా. ఇప్పుడెక్కడికమ్మా? టైం అవుతోంది. రామ్మా, ప్లీజ్ రా. మీరు కూర్చోండి సుజాత గారు. ఏంటమ్మా? ఏంటే? అమ్మా, ఈ పూజలో నేను కూర్చోనమ్మా. కూర్చోవా? ఏమైందే నీకు? ఈ వ్రతం చేస్తున్నదే నీకోసమైతే కూర్చోనంటావేంటే? అమ్మా, ఇప్పుడు ఎందుకు ఏంటి అని నన్నేమి అడక్కు. తర్వాత ఎప్పుడైనా కావాలంటే చేద్దాం. ఇప్పుడు మాత్రం నేను ఈ పూజ చేయలేను. ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదే, ఇంతలోనే ఏమొచ్చింది? ఏమీ అవ్వలేదమ్మా, వేరే కారణం ఉంది. తర్వాత చెప్తాను. ఇప్పుడు మాత్రం నేను చెప్పేది విను. నేను విననే. ఈ వ్రతం చేస్తే ఉన్న సమస్యలన్నీ కాస్త చక్కబడతాయనుకుంటే అన్ని ఏర్పాట్లు చేశాక ఇప్పుడు వద్దంటావేంటే? అయినా ముత్తైదులందర్నీ పిలిచి వ్రతం చేయట్లేదంటే ఏమనుకుంటా? నేను చేయనన్నాను గాని వ్రతం చేయకూడదని చెప్పలేదు కదమ్మా. నువ్వు కాకపోతే మరెవరు చేస్తారే? ఏంటమ్మా, ఇంట్లో అసలు ఆడపిల్లలే లేనట్టు ఎవరు చేస్తారని అడుగుతున్నావేంటి? మానసే ఉంది కదా, మానసిని కూర్చోపెడదాం.